చేస్తున్నాం. ఈ మంగళి గురించి ఆయన మాట్లాడుతుండు. మంగళి గురించి మాట్లాడడానికి అది మా ఎస్టీ బిడ్డ, మా బంజారా బిడ్డ. ఎందుకు తిండు? బంజారాలకు మోసం చేసే కదా ఆమె మొత్తం రీసార్ట్లు గీసార్ట్లు మొత్తం కొనడం. 2 రోజులలోనే దాని మీకు పూర్తి ప్రెస్ మీట్ కండక్ట్ చేసి డీజీపీ సిబిఐ వాళ్ళది మొత్తం రికార్డ్ పంపియండి, నో ప్రాబ్లం. అట్లా కాదు నా మాట వినండి. ఫోటోకి డబ్బులు పెట్టాం, నా పెట్టినట్టు మాకు రిసిప్ట్ ఉంది, ఆల్ మీడియాలో చూపియండి. చలో అయితే ఒక 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఇక్కడ పూర్తి మా వివరాలు తెలుసుకున్న తర్వాత నేను మీ దగ్గరకు వస్తానండి. ఇక ఈ మీడియా వాళ్ళని కూడా అక్కడికి కూడా తీసుకొస్తాను, మీరు కూడా ఇక్కడికి వస్తారు. కానీ నేను ఒకసారి చెప్తానండి. ఓకే. కానీ ధైర్యంగా ఉండమని చెప్పండి, ఎవరు చావద్దని చెప్పండి. లే నా మాట వినండి, మీరు ఇప్పుడు మీరు నా మాట ఒక్కొక్క మాట మీరు నా మాట వింటలేరు. నేను ఏమంటున్నా అంటే ఎవరిని చనిపోవద్దని చెప్పండి, ధైర్యంగా ఉండమని చెప్పండి. ఇవాళ మీరు తండాలలో ఉన్న ఇవాళ మీ గురించే మేము కొట్లాడుతున్నాం. మీ గురించే ఇప్పుడు మంగ్లీ గారి పైన కూడా మీరు నాకు ఫోటోలు పంపించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, జాతి పేరు వాడుకున్నారు, జాతి పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకున్నారు. జాతి తను ఎదుగుదల గురించి జాతిని వాడుకున్నది, తను ఎదుగుదల గురించి జాతి డబ్బులు వాడుకుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి బయటపడడానికి కూడా కొంతమంది దొంగలకు డబ్బులు ఇచ్చి కూడా మళ్ళీ జాతి పేరు చెప్పుకొని బయటపడాలని చూస్తున్నారు. కానీ తనని శాశ్వతంగా బహిష్కరించేటట్టు నేను ప్లాన్ చేస్తున్నాము. బాజాబ్తా చెప్తున్నాను, ఇటువంటి దొంగలు కూడా రావద్దు అని అనుకుంటున్నాను. డెఫినెట్గా చెప్తున్నాను. ఇక నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.